ఈవినింగ్ అయితే చాలు ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి కదా! ఇంక అందుకని నైటే నేను పల్లీలైతే శుభ్రంగా కడిగేసి ఇవి నానబెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇంకా ఇవాళ సాయంకాలంకైతే ఇంక చక్కగా నానిపోయినాయి. ఇవి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేసి అందులో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు, ఉప్పు వేసి అయితే ఉడికించేసాను. ఉడికించేసిన తర్వాత అయితే 3, 4 విజిల్లు వేస్తే సరిపోతుంది. ఇంకిక్కడైతే చల్లారిపోయింది. కుక్కర్ మూత అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకిక్కడ ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్, టమాటా ఇంక ఇవన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నానమాట. ఇది చక్కగా అయిపోద్ది, హెల్తీ కూడాని. ఇంక ఇందులో టమాటా, కొంచెం ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం అయితే వేసేసుకుని చక్కగా కలిపేసుకుని పైన అయితే మిక్చర్ కొంచెం ఏదన్నా మన ఇంట్లో ఎలాగా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటే ఇంకా పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదని. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, సూపర్గా అయితే ఉందండి.